ప్రియాని, శ్రీజాని చూస్తుంటే ఎంత మందికి మండుతుందో కిందన కామెంట్ చేయండి. నాకైతే మాత్రం పిచ్చి పీక్స్‌లోకెళ్ళిపోతుంది. వీడియో ప్రూఫ్‌తో సహా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రిస్క్ చేసి మరి నేను వీడియోస్ చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్రియా, శ్రీజ చేస్తున్న బిల్డప్, ఓవర్ యాక్షన్, వాళ్ళ అరుపులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ కేకలు ఛీ! అసల ఏటి కామనర్ సోషల్ సెలబ్రిటీస్ అని చెప్పి పిచ్చి గొంతేసుకొని, పిచ్చి చేష్టలు ఎగిరి గెంతుకొని, ఒకసారి ఈ వీడియో చూడండి. కామనర్ సోషల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి పెద్ద మాట్లాడుతున్నారు కదా! టాస్క్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మనీష్ భరణి ప్లేట్‌ని ఎందుకు తిన్నాడు? భరణిని వాళ్ళ టీమ్ అని అనేసి అనుకుంటే భరణి ప్లేట్‌ని ఎందుకు తిన్నాడు మనీష్? ఇక్కడ గుర్తు రాలేదు అమ్మగారులకి. కామనర్ సోషల్ సెలబ్రిటీస్ అని ఇక్కడ గుర్తు రాలే. ఆ! తర్వాత మనీష్ డీమన్ పవన్ పక్కనే ఉన్నాడు. కానీ ప్లేట్ తీసుకుని రంగులు చేతిలో ఉన్నప్పుడు రాయొచ్చు కదా! రాయలే. మరి అది టీమ్ టాస్క్ కాదా? అది గ్రూప్ టాస్క్ కాదా అది? మరి దాన్నేమంటారు? అప్పుడు రాలేదు కామనర్ సోషల్ సెలబ్రిటీస్ అని. తర్వాత భరణి ఎప్పుడైతే ఇమాన్యుల్‌కి రాయకుండా డీమన్ పవన్‌కి రాస్తున్నాడో అప్పుడు కేకలు, పిచ్చి పిచ్చి అరుపులు, చేష్టలు. చూసారు కదా! మీకు అర్థమైంది కదా! చూస్తున్నారు కదా! ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రీతు ఎంత పనికిమాలిన పని అంటే సంచాలక్‌గా అట్టర్ ఫ్లాప్ అసల. ఎలా అంటే ఆవిడ బెనిఫిట్స్ కోసం ఈజీగా డీమాన్ పవన్ చెప్తున్నాను కదా! ఏదో పత్తి వ్యాపారం స్టార్ట్ చేసాడు. అది ఆవిడ గ్రాంటెడ్‌గా తీసుకొని చాలా ముందుకెళ్ళిపోతున్నారు. అదేంటంటే సంచాలక్‌గా ఉండి నువ్వు ఇలాగా దారుణంగా నీ ఓన్ బెనిఫిట్ కోసం ఆలోచిస్తే దాన్ని ఏమంటారు? ఒకసారి ఈ వీడియో చూడండి. స్టాప్ అని చెప్పేసి ఈవిడ బజర్ నొక్కక ముందు అంటుంది కదా! స్టాప్ అసలు దేనికి అంటుంది ఈవిడ? దేనికి స్టాప్? ఎందుకు ఆపాలి? పోనీ ఆపింది. ఆపినప్పుడు భరణి 3 సార్లు రాసారంటే అక్కడ డీమన్ పవన్ రాస్తున్నాడు. అక్కడ ఇమాన్యుల్ రాస్తున్నాడు. వాళ్ళకి లేదు. అంటే భరణి ఉంటే భరణి ఖచ్చితంగా గెలిసేస్తాడని చెప్పి, భరణి కెప్టెన్ అయితే మనకి యూజ్ ఉండదని చెప్పి, డీమన్ పవన్ కెప్టెన్ అవ్వాలి కాబట్టి భరణిని తీసింది. ఎంత పనికిమాలిన పనంటే అసల మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏడుపులు. ఓవర్ యాక్టింగ్ అదంతాన. ఓవర్ యాక్టింగ్. క్లియర్‌గా దొరికిపోయిన తర్వాత ఏటి చేయాలో తెలియక ఏడుపు అనమాట. సో, నాకైతే మాత్రం చెప్తున్నాను భయ్యా ఈ ప్రియా, శ్రీజ ఈ వీళ్ళని చూస్తుంటే ఎక్కడ లేని బీపీ వస్తుంది. సో, మీకేమనిపిస్తుందో జెన్యూన్‌గా కామెంట్ చేసి చెప్పండి. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చాలా బిల్డప్‌లు కొడుతున్నారు. రాక్షసుల్లా అనిపిస్తున్నారు అసల. రాక్షసులు. లిటరల్లీ రాక్షసుల మీనింగ్‌కి అసలు తక్కువేం కాదు వీళ్ళు. అంత దారుణంగా ఉన్నారు. మీలో ఎంతమంది ఫీల్ అయినా నాకు అనవసరం. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే నిన్న బిగ్ బాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేసాడో ఇలాగా టెనెంట్స్ నుంచి అంటే టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్ నుంచి నలుగురిని తీసియండి. కెప్టెన్సీ రేస్ నుంచి తీసియండి అని చెప్తే వాళ్ళందరూ 4 పేర్లు అనుకొని బయటకొచ్చి చెప్తారు. ఆ 4 పేర్లు ఏంటి? ప్రియా, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్. వీళ్ళని మేము తీసేస్తున్నాము కెప్టెన్సీ రేస్ నుంచి అని చెప్తారు. భయపడిపోతున్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడిపోతున్నారు ఆ కామెంట్స్‌కి. అసల మమ్మల్ని ఎందుకు తీశారు? వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారు? మమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు? అంటే వీళ్ళని ఎంచుకుంటే అది కరెక్ట్ డెసిషన్. పక్కోళ్ళని ఎంచుకుంటే అది రాంగ్ డెసిషన్ అన్నమాట. అంత దారుణంగా ఎగిరెగిరి పడుతున్నారన్నమాట. ఆ మాటలకి ఆళ్ళు సరైన సమాధానం కూడా చెప్పట్లేదు అవతల సెలబ్రిటీస్. భయపడిపోతున్నారబ్బా! ఆ కామెంట్స్‌ని చూసి ఎందుకసలు భయపడుతున్నారు? మీకు మేము రీజన్ చెప్పేదేంటి? బిగ్ బాస్ మాకు రీజన్ చెప్పమని అడగలేదు. ఓన్లీ పేర్లే అడిగాడు అని చెప్తే అయిపాయే. భయపడిపోతున్నారు లిటరల్‌గా ఆళ్ళు. మీకు ఎంతమందికి అలాగ అనిపించిందో జెన్యూన్‌గా కామెంట్ చేయండి. లిటరల్‌గా చెప్తున్నాను రాక్షసులకి అన్న మాటకి ఏ మాత్రం తక్కువ కాదు. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకైతే మండిపోతుంది ఒళ్ళంతన. సో, మీ ఒపీనియన్ ఏంటో జెన్యూన్‌గా కిందన కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.